3000 మంది దసరా కళాకారులతో దసరా వేషగాళ్లతో అమ్మవారిని ఊరేగించడం జరుగుతుంది. ఇది మైసూరు ఉత్సవాలను తలపించే విధంగా ఈ ఊరేగింపు ఉండబోతుంది. ఇవాళ విజయవాడ నగరం ఇంటర్నేషనల్ వేదికల మీద నుంచోబోతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా రాబోతున్నారు. అందరూ కూడా స్వచ్ఛ మారథాన్లో ఇవాళ బందర్ రోడ్డు బ్లాక్ చేస్తున్నాం. రోడ్డుకు ఒకవైపు మనం కార్నివాల్ ఉంటే రెండో వైపు ప్రజలు ఉంటారు. ప్రజలందరూ పాల్గొని ఆ కార్యక్రమాన్ని భారీగా విజయం సాకూర్చి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా రెండో కార్యక్రమం విజయవాడ ఉత్సవంలో ముగింపు కార్యక్రమమైన గొల్లపూడి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కూడా ముఖ్యమంత్రి వర్యులు ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ముగింపు వేడుకలు అంటే గొల్లపూడి ఎక్స్పో అయితే ఇంకా 40 రోజులు ఉంటుంది. కానీ విజయవాడ ఉత్సవం అన్ని చోట్ల ఉన్న ముగింపు వేడుకలను మాత్రం ఆ వేదిక మీద నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఏ విధంగా అయితే నారా లోకేష్ గారితో విజయవాడ ఉత్సవం ప్రారంభించామో అదేవిధంగా ఈ విజయవాడ ఉత్సవం మొదటి సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ముగింపు